ప్రెజెంట్ మూవీ లవర్స్ అందరికీ కల్కి ఫీవర్ పట్టుకుంది. ఏ ఒక్కరిని కదిలించినా కల్కి 2898 మూవీనే జపిస్తున్నారు. ఓ రేంజ్ హైప్ తో వరల్డ్ వైడ్ గా దాదాపు 10,000కు పైగా థియేటర్స్ లో విడుదలవుతోంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా బుక్ అయ్యాయి. మూవీ లవర్స్ దెబ్బకు బుకింగ్ సెంటర్స్ అన్ని గల్లంతవుతున్నాయి. ఇదివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా ప్రీమియర్ షోస్ టికెట్స్ ఓవర్సీస్ లో రేంజ్ లో అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో రిలీజ్ కి ముందే రికార్డ్ లెవెల్లో టికెట్స్ బుక్ అయి 3 మిలియన్ క్లబ్ లోకి వెళ్లిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి 2898 AD వండర్స్ క్రియేట్ చేసింది. కల్కి 2898 AD నుంచి వచ్చే అప్డేట్స్ తో మూవీ లవర్స్ కు పిచ్చెక్కుతోంది. రోజుకో ట్విస్ట్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటీ బేబీ మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు అనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ వైటల్ రోల్ ప్లే చేయనున్నట్టు కల్కి ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఇక మంగళవారం రిలీజ్ అయిన కల్కి థీమ్ సాంగ్ ను చూస్తే మూవీ లవర్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూడాలా అనే ఆతృతను సినీ లవర్స్ లో పెంచింది మూవీ యూనిట్. నిజానికి 600 కోట్ల బడ్జెట్ తో కల్కి మూవీని తెరకెక్కించారు. బడ్జెట్ విషయంలో అశ్వనీ దత్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. కథలో విషయం ఉంది కాబట్టే అశ్వనీ దత్ అంత బడ్జెట్ పెట్టినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. నిజానికి కల్కి 2898 AD సినిమా కోసం మొదట్లో ఎలాంటి ప్రమోషన్స్ చేయటం లేదనే విమర్శలు మూవీ యూనిట్ ఎదుర్కొంది. కానీ నాగ్ అశ్విన్ ఏ క్షణాన బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశాడో గానీ అప్పటి నుంచి మూవీ లవర్స్ కల్కి నామాన్నే జపించారు. ఇండియాలో బడా పారిశ్రామికవేత్త అయిన ఆనంద్ మహీంద్రా దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది సెలబ్రిటీస్ బుజ్జిని డ్రైవ్ చేశారు. చాలా తక్కువ టైంలోనే కల్కిని యావత్ సినీ ప్రపంచానికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కిపై ఆడియన్స్ లో రేంజ్ లో హైప్ పెంచేశాడు. ఇప్పుడు ఎంటైర్ మూవీ లవర్స్ కల్కిని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.